ఈ రోజు నాకు ఇచ్చిన అంశం ఏమనగా, మన కోసం దేవుని అద్భుతమైన శక్తి పనిచేస్తుంది. సో ద సప్రెసింగ్ పవర్ ఆఫ్ గాడ్ అట్ వర్క్ ఇన్ అస్ అండ్ ఫర్ అస్. సో మనం ఇది చూసినట్లయితే ఈ ట్యూస్డే మరి ప్రేయర్ పాయింట్స్ అనగా, ఏదైతే దేవుని అద్భుతమైన శక్తి ఉందో అది మనకి డివైన్ పవర్ ని అనుగ్రహిస్తుంది. టు థ్యాంక్ గాడ్ ఫర్ ఫిల్లింగ్ అస్ విత్ హిస్ పవర్. మరి మనమందరము ఏం చేయాలంటే థ్యాంక్ గాడ్ ఫర్ ఫిల్లింగ్ అస్ విత్ హిస్ పవర్. మరి ఆయన నామాన్ని మనం కనపరుస్తూ ఉండాలి. మనము ఎందుకంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించే విధంగా మనం ఉండాలి. టు ఆస్క్ ఫర్ హిస్ కాన్ఫిడెన్స్ ఇన్ రికగ్నైజింగ్ హిస్ పవర్ హెల్పింగ్ అస్ ఇన్ అవర్ లైఫ్. మన డైలీ యాక్టివిటీస్లో మరి డైలీ లైఫ్స్లో ఆస్కింగ్ ఫర్ కాన్ఫిడెన్స్ ఒక గొప్ప రీతిగా మన పరిచారకులుగా ఉండే విధంగా మనం ఏం చేయాలంటే వీ షుడ్ ఆస్క్ కాన్ఫిడెన్స్ దేవునికి ఇంకా అద్భుతంగా ఈ లోకంలో ప్రచారం చేయటకు, దేవుని నామమును కనపరచుటకు, ఆయన మాటలు ఇతరులకి చెప్పే విధంగా మనమైతే బలమైన సాక్షులుగా ఉండాలని మనము దేవుణ్ణి అడగాలి. అదేవిధంగా గోయింగ్ బియాండ్ ఇన్ ద అవేర్నెస్ ఆఫ్ డివైన్ పవర్ అట్ వర్క్ ఇన్ అస్ అండ్ విల్లింగ్ టు వర్క్ విత్ హిమ్. మరి మనకి ఇంకో అంశం ఏదనగా అవేర్నెస్ ఆఫ్ డివైన్ పవర్. మనకి అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేయాలన్నప్పుడు, ఇతరులకు చేయాలన్నప్పుడు మనం ఆయన యొక్క విల్లింగ్నెస్, జ్ఞానమును, శక్తిని, బలమును అవన్నీ మనం పొందే విధంగా మనం ప్రార్థన అయితే చేయాలి. సో ఈ అంశాలన్నీ ఎక్కడున్నాయంటే 2 కొరింథీయులు 4:6-9 అయితే ఉంది. సో లెట్ us read 2 Corinthians 4th chapter 6-9 verses. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము. సో ఈ వాక్యం మనం ఏం తెలియజేస్తుందండి? దేవుని యందు మనము ఇంకా విశ్వాసం కలిగి ఆయన నామాన్ని ప్రచురించే ఒక గొప్ప వ్యక్తులుగా మనం అయితే ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. అదే విధంగా ఇంకో వాక్యం కూడా మనం చూడొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1-18-20. Ephesians 1st chapter 18-20 verses. ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక. So as we discussed, this Bible verse says that we should always strive for the God's willingness and His power. మరి ఆ విధంగా మనము by going beyond in assurance that even in difficult experience God is at work to shape us. మరి మనకి ఎన్నో ఇబ్బంది కార్యాలు మన జీవితంలో జరుగుతాయి, అయినా సరే మనం త్రొట్టెలక ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనం ప్రార్థించినప్పుడు మన హృదయాలను ఆయన షేప్ చేస్తాడు. ఏ విధంగా గాస్పెల్ చెప్పాలనేది ఆయన తెలియజేస్తాడు విత్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మరి బై షోయింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ పవర్ ఈవెన్ ఇన్ అడ్వర్సన్.
అడ్వర్సిటీ. మరి ఆయన యొక్క పవర్ అనేది మనము ఈ లోకం అంతా మనం ప్రచురింప చేసే విధంగా ఉండాలి. సో దిస్ ఈజ్ వాట్ అవర్ మెయిన్ పాయింట్స్. వి ఆల్ నో ద సాంగ్, మనకి అందరికీ ఒక సాంగ్ తెలుసు, దేర్ ఈస్ పవర్ ఇన్ ద బ్లడ్. సో ఆ పవర్ ఇన్ ద బ్లడ్ అనే సాంగ్ మనం ఈరోజు పాడుకుందాం. పాడుకొని ఈ పాయింట్స్ అనేవి మనం ప్రేయర్ పాయింట్స్ కింద వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఈ పాయింట్స్ మనము మన ప్రేయర్స్ లో ఈ రోజున మనం చేయాల్సిందిగా కోరుచున్నాను. Would you be free from the burden of sin? There's power in the blood, power in the blood. Would you not ever a victory win? There's wonderful power in the blood. There is power, power, wonder-working power in the blood of the Lamb. There is power, power, wonder-working power in the precious blood of the Lamb. Would you be freed from your passion and pride? There's power in the blood, power in the blood. Since reigns are lost and endless giving flow. There's wonderful power in the blood. There is power, power, wonder-working power in the blood of the Lamb. There is power, power, wonder-working power in the precious blood of the Lamb. Would you be whiter for Jesus your King? There's power in the blood, power in the blood. Would you lift him in his praises to sing? There's wonderful power in the blood. There is power, power, wonder-working power in the blood of the Lamb. There is power, power, wonder-working power in the precious blood of the Lamb. సో ఆ విధంగా మనము దేవుని శక్తి మనలో ఉండటకు, మన కోసం దేవుని అద్భుతమైన శక్తి పనిచేసేటకు మనం అయితే వీ హ్యావ్ టు ప్రే. అండ్ అగైన్ జనరల్ పాయింట్స్ గురించి కూడా మనము వీ హ్యావ్ టు ప్రే ఫర్ దిస్ పాయింట్స్ విచ్ ఈస్ వెరీ క్రూషియల్ ఇన్ ద ప్రేయర్. సో జనరల్ పాయింట్స్ వరల్డ్ పీస్ గురించి, షాలోమ్ సమాధానం రావడానికి, అలాగే విధంగా బిట్రేడ్ ఫ్యామిలీస్, ఎవరైతే పాపం ఇబ్బంది కోవిడ్లో చనిపోయిన ఫ్యామిలీస్, లేకపోతే ఈ లోకంలో ఇంకా చాలా మంది అనగదొక్కబడుతున్నారు, వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయాలి. అదేవిధంగా న్యూ చర్చెస్, ప్రే ఫర్ ద గ్రోత్ అండ్ ఫ్లరిషింగ్ ఆఫ్ న్యూ చర్చెస్ ప్లాంటెడ్ ఇన్ ఇండియా, మలావి అండ్ అదర్ లొకేషన్స్. అన్ని లొకేషన్స్ గురించి మీరు ప్రార్థన చేయాలి. అదేవిధంగా వల్నరబుల్ పీపుల్ గురించి, ఎవరైతే డిప్రెస్డ్ అండ్ అప్రెస్డ్ పీపుల్ ఉంటారో, ఎవరికైతే ఆర్ఫన్స్ పిల్లలు పాపం వాళ్ళకి కేర్ ఉండదో, వాళ్ళ గురించి కూడా మీరు ప్రార్థన చేయాలి. కొత్త హాల్స్ గురించి, కొత్త చర్చెస్ గురించి మీరు ప్రార్థన చేయాలి. వీక్ ఆఫ్ ప్రేయర్, ఈ వీక్ ఆఫ్ ప్రేయర్లో మీరు ఏం చేయాలంటే సక్సెస్ఫుల్గా ఏ విధంగా అయితే నిన్న పాస్టర్ గారు చెప్పారో ఆ విధంగా ఈ రోజున శక్తి గురించి, అదే విధంగా రాబోయే కాలంలో బ్రదర్స్ చెప్తున్న విషయాల గురించి మీరందరూ ప్రార్థన చేస్తూ ఒకరికొకరు ఎంకరేజ్మెంట్ అండ్ హెల్ప్ఫుల్ గా ఉండాలి. అదేవిధంగా మయన్మార్లో మనకి భూకంపాలు అవన్నీ వచ్చినాయి. అదేవిధంగా మరి ఎన్నో చర్చలు కూలిపోవడం జరిగింది. మయన్మార్ క్రిస్టియన్స్ గురించి మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. అదే విధంగా సమ్మర్ క్యాంప్స్, మన యూకేలో
యూకేలో కానీ నార్త్ అమెరికాలో కానీ ఉన్న సమ్మర్ క్యాంప్స్ యూత్ చర్చ్ ఆఫ్ గాడ్ యూత్ కానీ, ఫిలిప్పీన్స్లో ఉన్న చర్చెస్ ఆఫ్ గాడ్ యూత్ కానీ, ఇండియాలో ఉన్న యూత్ కానీ చర్చ్ ఆఫ్ గాడ్ ప్రత్యేకంగా వాళ్ళ యొక్క సమ్మర్ క్యాంప్స్లో ఎటువంటి శోధన రాకుండా మీరు ప్రార్థన చేయాలి. ఈస్టర్ అవుట్ రీచ్ ఏదైతే ఈస్టర్లో ఎక్కువ గాస్పల్ షేర్ చేయడానికి అయితే అమెరికాలోని, అదేవిధంగా యూకే, ప్రపంచవ్యాప్తంగా షేర్ చేయడానికి అయితే కుదురుతుంది. సో మీరు ఏం చేయాలంటే ఈస్టర్ దినాన, ఈస్టర్ గుడ్ ఫ్రైడే దినాలన ఎక్కువ గాస్పల్ షేర్ అయ్యే విధంగా ఎటువంటి ఆటంకాలు రాకుండా మీరైతే ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఓవర్సీస్ మీటింగ్ అంటే పెద్దల చర్చ్ ఆఫ్ గాడ్ లో ఉన్న పెద్దల మీటింగ్ జరగబోతుంది. ఎవరైతే మన బ్రెయిన్ గారు లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ హయాంలో ఈ మీటింగ్ అనేది ఇంకా గాస్పల్ ఏ విధంగా రీచ్ అవ్వాలనేది మీటింగ్ జరుగుతుంది. వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా ప్రాజెక్ట్స్ ఏదైతే పారామెడికల్ ఆర్ ప్రొవైడింగ్ ఫుడ్ కానీ, క్లినిక్ ప్రాజెక్ట్స్ కానీ, డాక్టర్స్ సర్వీస్ త్రూ క్రైస్ట్ గురించి మీరు ప్రార్థన చేయాలి. ఎస్ఎఫ్టి బ్రాడ్కాస్టింగ్, ఆడియో, రేడియో, మనకి చర్చ్ ఆఫ్ గాడ్ సంబంధించిన రేడియో బ్రాడ్కాస్ట్లు ఉన్నాయి. సో వాటి గురించి మీరు ప్రార్థన చేయాలి. ఆన్లైన్ మినిస్ట్రీ గురించి ప్రార్థన చేయాలి. చర్చ్ టీచర్స్, కొత్త పాస్టర్స్ ని ఎంకరేజ్ చేయటకు మీరు ప్రార్థన చేయాలి. న్యూ మెంబర్స్, కొత్త మెంబర్స్ ఎవరైతే చర్చ్ ఆఫ్ గాడ్ లో యాడ్ అవుతున్నారో వాళ్ళ గురించి మీరైతే ప్రార్థన చేయాలి. కొత్తగా బాప్తిజం తీసుకున్న వాళ్ళు, ఎవరైతే రెగ్యులర్ గా స్పిరిచువల్ నాలెడ్జ్ తోని, గిఫ్ట్స్ తోని ఉన్నారో వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అలాగే విధంగా చివరిగా ఫుల్ టైం వర్కర్స్, మన సంఘంలో ఫుల్ టైం గాస్పల్ వర్కర్స్ గురించి మీరు ప్రార్థన చేయాలి. గాస్పల్ మినిస్ట్రీస్ కానీ, లేకపోతే బ్రదరన్ మినిస్ట్రీస్, చిల్డ్రన్ మినిస్ట్రీ, ఈ విధంగా అనేకమైన మినిస్ట్రీస్ ద్వారా చర్చ్ ఆఫ్ గాడ్ లో ఉన్న సంఘస్థులు, పిల్లలు, పెద్దలు అందరూ డెవలప్ అయ్యే విధంగా మీరైతే ప్రార్థన చేయాలి. సో చివరిగా ఈ రోజున నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మనం అందరము ఏదైతే పాయింట్స్ చెప్పి ఉన్నానో ఆ పాయింట్స్ గురించి మీరు ప్రార్థన చేయాల్సిందిగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ బై అవర్ పాస్టర్, అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్.